హల్లెలూయా. అపోస్తలుల కార్యం 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అప్పుడు అపోస్తులు ప్రవక్తలు పునాది ఉండగా దాని మీద చక్కగా అమర్చబడి సర్వోన్నతునికి నివాస స్థలముగా కట్టబడుతున్న ఒక ఆలయం ఆత్మచేత కట్టబడుతుందని రాయబడినట్లుగా ఇది శక్తి చేత కాక బలం చేత కాక దేవుని ఆత్మ ద్వారా దీనంతా జరిగించినట్లుగా రెండు చేతి స్తోత్రం చెల్లిద్దాం. ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన తోడేంటి కట్టించులాగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం తండ్రి, నమ్మదగిన దేవుడా. నాయన పని ప్రారంభించినప్పటి నుంచి నాయన మీరు మా తోడుగా ఉండి నాయన ఇప్పుడు పిల్లలు నిలబెట్టే దాని వరకు మీరు ప్రపంచినందుకు స్తోత్రాలు. పని చేయుచున్న వారికి సమయోచితమైన జ్ఞానం ఇచ్చి ఎటువంటి నాయన చిన్న ప్రమాదం కూడా జరగకుండా మీరు కాపాడి బిడ్డలకు జ్ఞానం ఇచ్చి చేయించండి. ఇది నీ పని. నీ పని చేసే ప్రతి కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి. వ్యక్తిగత జీవితాలను ఆస్వాదించండి. ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు తోడై ఉండండి. సమస్తములో తోడై ఉండండి నాయన. ఆకాశం ముందు మీరు తప్ప మాకెవరున్నారయ్యా నాయన. సమస్తం మీరు జరిగించి నీ నామాన్ని మహిమ తెచ్చుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య శ్రేష్టమైన దివ్యనామములు అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పాయింట్ నుంచి 20. లేదు నాయన. యేసయ్య మీ కృప వలనే ఈ కార్యాలు జరుగుతున్నాయి. మా పూర్వీకులు కూడా తండ్రి కృప కలుగునుగాక అని వారు పునాదులు వేశారు, మందిరాలు కట్టారు ప్రభువా. తండ్రి ఇది మీ ఆత్మ వలననే జరుగుతుంది గనుక అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన మా దేవా, ఈ కార్య ప్రారంభం మీది, ఈ కార్య ముగింపు మీది నాయన.